28వ తారీఖు అంటే రేపు మంగళవారం భారీ తుఫాను హెచ్చరిక ఉంది రాజోలు నియోజకవర్గం, ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలు 15 గ్రామాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో. ఈ అంతర్వేది దేవస్థానం, అంతర్వేది పల్లిపాలెం, అంతర్వేది కర, ఇలా అది కొంచెం పైకి వెళ్ళినట్టయితే కేశరాజుపాలెం, అలాగే చింతలపూడి, ఈ ఏరియా అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. పూర్తిగా ఇళ్ల మధ్యకి నీళ్లు. నేను ఇప్పుడు నీళ్ళ మధ్య నుంచే మాట్లాడుతూ ఉన్నాను. సైక్లోన్ వల్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఇక్కడ బాగా. అటు శంకరగుప్తం డ్రైన్ దగ్గర నుంచి తర్వాత ఇంటర్నల్ డ్రైన్స్ ఇవన్నీ కొంచెం కాస్త బాగు చేస్తేనే కానీ, ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే కానీ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం తగ్గినట్లేదు. దీని మీద గతంలో దృష్టి పెట్టలేదు, తప్పనిసరిగా ఒకటి దృష్టి పెట్టాలి. ఈ ముంపు బారి నుంచి ప్రజలను బయట తీసుకొచ్చే బాధ్యత అయితే తీసుకోవాలి. ప్రభుత్వానికి తప్పనిసరిగా వినియోగించుకున్నాం. ఇది ఎందుకంటే కొంచెం కాస్ట్లీ వ్యవహారం ఇది. ఆ శంకరగుప్తంలోనే చూసినట్టయితే డ్రెడ్జింగ్ చేయాలి, బస్సులు వేయాలి, దానికి సుమారుగా ఒక 20 కోట్లు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కరవాకలో ఒక బ్రిడ్జ్ కట్టాలి. ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఈ అవుట్ ఫ్లోస్ ఇసుకలు కట్టాలి. అప్పుడు కానీ ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి. చాలా కష్టకాలంలో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు, ముఖ్యంగా ఈ సైక్లోన్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇది కాన్స్టెంట్గా ఎవ్రీ ఇయర్ ఉండే ప్రాబ్లం. 24లో చూశాను నేను, ఇప్పుడు 25లో ఇలాగే ఉంది పరిస్థితి. ఫ్యూచర్లో నేను తగ్గాలి అంటే తప్పనిసరిగా దీంతో ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. తప్పనిసరిగా వర్కౌట్ చేస్తాం, ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తాం. దీనికి వీలైనంత మట్టుకు వెసులుబాటు కలిగేటట్టు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా బారి నుంచి ప్రజలను రక్షించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తానని సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తుఫాను విషయంలో ఎవరు బయటకు రాకూడదు. రేపు సాయంత్రం నుంచి కొంచెం గట్టిగా ఉధృతిగా గాలి ఉండే ప్రమాదం కనిపిస్తుంది. ఎవరు ఇంట్లో బయటకు రావద్దు. తర్వాత మత్స్యకారులు విలేజ్ ఇదంతా ఎవరు కూడా సముద్రంలో పోకూడదు. అలాగే నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే ఇళ్లలోనే కాస్త ముందుగానే పెట్టుకొని బయట రాకుండా ఉండాలి. రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుంది, ఆఫీసులు పనిచేస్తున్నారు. తప్పనిసరిగా అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పరిస్థితులు అంటే ఒక రోజు ఈ పరిస్థితి ఉంటుంది, అది అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.